నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ 9+ న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో అన్నా డీఎంకేలో చీలిక వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంపై సీనియర్ నేతలు అలాగే కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు ప్రకటించారు. సివి షణ్ముగం, ఎస్పీ వేలుమణి, సి విజయభాస్కర్ తదితరులు ఈపీఎస్ ను వ్యతిరేకిస్తున్నారు. వీళ్ల మధ్య వాగ్వాదం కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఇక విజయ్ కి మద్దతు ఇవ్వాలని ఈ లీడర్లంతా డిసైడ్ అయ్యారు. అలాగే శాసనసభ పక్ష నేతగా ఎవరిని పెట్టాలన్న దానిపై లీడర్లలో భిన్నాభిప్రాయాలు అయితే కనిపిస్తున్నాయి. ఈపీఎస్ నిర్ణయాలతో సివి షణ్ముగం, ఎస్పీ వేలుమణి విభేదిస్తున్నారు. ఇక మరోవైపు చెన్నై ఎంఆర్సీ నగర్ లో సివి షణ్ముగం ఆఫీస్ లో జరిగిన మీటింగ్ లో 38 మంది ఎమ్మెల్యేలు, కొందరు అన్నా డీఎంకే జిల్లా కార్యదర్శులు కూడా పాల్గొన్నారు. మొత్తానికి విజయ్ ప్రభుత్వం ఏర్పడగానే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అన్నా డీఎంకే 2 ముక్కలు కావటం ఖాయమని అంటున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తమిళనాడులో అన్నా డీఎంకేలో చీలికొచ్చే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంపై సీనియర్ నేతలు ఇంకా కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు ప్రకటించారు. ఇక సివి షణ్ముగం, ఎస్పీ వేలుమణి, సి విజయభాస్కర్ తదితరులు ఈపీఎస్ ను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇక వీళ్ల మధ్య వాగ్వాదం కూడా జరిగినట్టు తెలుస్తోంది. విజయ్ కు మద్దతు ఇవ్వాలని ఈడీలంతా కూడా డిసైడ్ అయిపోయారు. అలాగే శాసనసభ పక్ష నేతగా ఎవరిని పెట్టాలన్న దానిపై కూడా ఈ లీడర్లలో భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. ఈపీఎస్ నిర్ణయాలతో సివి షణ్ముగం ఇంకా ఎస్పీ వేలుమణి విభేదిస్తున్నారు. ఇక మరోవైపు చూస్తే చెన్నై ఎంఆర్సీ నగర్ లోని సివి షణ్ముగం ఆఫీస్ లో జరిగిన మీటింగ్ లో 38 మంది ఎమ్మెల్యేలు, కొందరు అన్నా డీఎంకే జిల్లా కార్యదర్శులు కూడా పాల్గొన్నారు. మొత్తానికి విజయ్ ప్రభుత్వం ఏర్పడగానే జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తుంటే అన్నా డీఎంకే 2 ముక్కలు కావటం ఖాయమని కూడా అందరూ అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.